మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జిగాతు భేషజం షణ్ణోస్తు ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, కార్యక్రమం పూర్తయింది. వంశాభివృద్ధిరస్తో. ఉంటానండి. హర్ష గారు, ప్లీజ్. ఎందుకు? ఆ దేవుడు మంచి వాళ్ళని ఈ భూమి మీద ఎక్కువ కాలం ఎందుకు ఉండనివ్వడు? అర్ధాంతరంగా ఇలా ఎందుకు ఎత్తుకుపోతాడు? ఎందుకు? హర్ష గారు చూడండి, మీకు చెప్పగలిగినంత దాన్ని కాదు, కానీ ఒక్క మాట చెప్తాను. జీవితం అనే ప్రయాణంలో ఎవరైనా సరే అనుకోకుండా కలిసినట్టే విడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోక తప్పదు. అవును, వెళ్ళిపోక తప్పదు. కానీ బ్రతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం అందరి ముందు బోరున ఏడ్చే అవకాశం కూడా లేని నాలాంటి నిర్భాగ్యుడి గత ఏంటి? హర్ష గారు, వెళ్ళిపోతూ మాధవి గారు మీకెన్నో బాధ్యతల్ని అప్పగించారు. గుండెల్లో ఎంత బాధ ఉన్నా మీరు ఓర్చుకోక తప్పదు. మీ కర్తవ్యాన్ని విస్మరించడానికి ఏమాత్రం వీల్లేదు. నా వల్ల కాదు, నా వల్ల కాదు. కావాలి, మీ వల్లే కావాలి. ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, బాధ్యత గల ఒక యజమానిగా అన్నీ సక్రమంగా జరిగేలా చూడాలి. మీరు మాధవి గారి జ్ఞాపకాలతో ఏది పట్టనట్టు ఉంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. మాధవి లేరు అనే చేదు నిజం బయట పడకూడదు అంటే మిమ్మల్ని మీరు నిగ్రహించుకోక తప్పదు. చెప్పడం తేలిక, ఆవేదన అంటే ఏంటో, గుండె కోతంటే ఎలా ఉంటుందో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్లీజ్, భార్యని కోల్పోవడం అనేది పూడ్చలేని లోటే, భరించలేని బాధే. నేను కాదనను. నేను కూడా నా భర్తకి దూరమయ్యాను. తను ఎక్కడ ఉన్నాడో తెలియక లోపలే కుమిలిపోతున్నాను. మన సొంతం అనుకున్న మనిషి దూరం అయితే అది నిజంగా నరకంతో సమానమే. అయినా సరే సుఖ దుఃఖాలు, స్వర్గ నరకాలు ఏదైనా సరే భరించాల్సిందే. మీకోసం కాకపోయినా కనీసం నాని కోసం, మీ అమ్మా నాన్నల కోసం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరి కోసం మళ్ళీ మీరు మామూలు మనిషిగా మారాలి. ఈ పనులన్నీ మేము చూసుకుంటాంగా. పర్వాలేదమ్మా, నేను చేస్తాను. వద్దురా, నా మాట విను.
చదువుకున్నవాడివి, నువ్వు ఇలా కష్టపడిపోతే మేము చూడలేవురా. అమ్మా నాన్న, మీ ఇద్దరికీ ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నా మూలాల్ని నేనెప్పుడూ మర్చిపోలేను. తప్పు చేస్తే సిగ్గుపడతాను గాని పేదవాణ్ణని చెప్పుకోవడానికి కాదు. చాలా బాగా చెప్పావోయ్. నీ మాటల్లో నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది. మా ఊళ్ళమ్మ, కళ్యాణం జరుగుతున్నప్పుడు మీ వాడు ఎంత కష్టపడి పనిచేశాడో నేను ఆయన కళ్ళారా చూశాం. ఏం ఆనంద్, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అయ్యగారు, కొన్ని కంపెనీల జాబ్స్కి రెజ్యూమ్లు పంపించాను. వాళ్ళ రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమండి, మన ఆనంద్ చురుకైన వాడు, బుద్ధిమంతుడు. ఎక్కడెక్కడో ఉద్యోగం కోసం ఎదురు చూడటం ఎందుకు? తనకి తగ్గ ఉద్యోగాన్ని మన దగ్గరే ఇస్తే లక్ష్మయ్య వాళ్ళు కూడా సంతోషిస్తారుగా. కరెక్ట్గా చెప్పావు, బాగా గుర్తు చేసావు. మన ఫామ్ హౌస్ను చూసుకోవడానికి మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ, మరి ఇంకే ఆనందు, ఏమంటావ్? రే, ఒప్పుకోరా, ఒప్పుకో, నా కోసమైనా ఒప్పుకో. నోరు తెరిచి అడక్కముందే మీరింత మంచి అవకాశాన్ని ఇస్తే ఎందుకు కాదంటాను అయ్యగారు. సరే సరే, మన ఫామ్ హౌస్ మేనేజర్గా రేపే జాయిన్ అయిపో. అలాగే అయ్యా, థ్యాంక్ యూ. సరే. అయ్యా బాబు గారు, అయ్యో, ఏంటిది? బాబు గారు, లేవండి లేవండి. అయ్యయ్యో మా ఊళ్ళమ్మ, ఏంటిది? అయ్యగారు, ఇన్నేళ్లుగా మిమ్మల్నే నమ్ముకొనున్నాం. ఏనాడు మీరు మమ్మల్ని పనివాళ్ళుగా చూడలేదు. మీ వాళ్ళమే అనుకుని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు, ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు మా ఆనంద్ కూడా మీరే ఉద్యోగం ఇస్తున్నారంటే నిజంగా మీరు మాకు దేవుళ్లతో సమానం. మా చర్మాన్ని ఒలిచి మీకు చెప్పులుగా కుట్టించినా మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమయ్యా. లక్ష్మయ్య, తప్పయ్యా, ఇంకెప్పుడు అలా అనుకోవద్దు. మా ఊళ్ళమ్మ, ఏంటి? నీ కొడుకు కళ్ళ ముందే ఉంటాడు, ఇప్పుడు నీకు సంతోషమేనా? మా సంబరాన్ని చెప్పడానికి నాకు మాటలు రావట్లేదమ్మా. ఓరే ఆనందం, అయ్యగారు నీకు ఎంతో మంచి అవకాశం ఇచ్చారురా. కష్టపడి పనిచేసి నువ్వు మంచోడు అనిపించుకుంటే మాకదే చాలురా. అలాగే నాన్న, ఫామ్ హౌస్ మేనేజర్గా నా బాధ్యతల్ని సిన్సియర్గా నిర్వహిస్తాను. పొరపాటును కూడా ఎలాంటి తప్పు చేయను. నా కళ్ళ ముందు ఎవరు తప్పు చేసినా నేను ఊరుకోను. వెరీ గుడ్ ఆనంద్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అయ్యగారు. ఒరే ఆనందు, ఇదంతా మనం ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టంరా. ఆ సీతారాముల కళ్యాణాన్ని కల్లారా చూస్తే కలిసొస్తుంది అంటారు. వెంటనే నీకు కలిసొచ్చిందిరా. అయ్యో, ఒంటరిగా దొరుకుతాడంటే వెళ్ళిపోతున్నాడే. నా కుక్క పిల్ల కంగ్రాట్స్ ఎలా చెప్పాలి? ఏమే, పదవే పద. హలో మేనేజర్ గారు, కంగ్రాచులేషన్స్. షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్. మేడం, గుడ్. రేపటి నుంచి తమరు మా ఎఫ్ఎం అన్నమాట. ఎఫ్ఎమ్మా? అదేంటమ్మా? ఎఫ్ఎం అంటే షార్ట్ కట్ లో ఫామ్ హౌస్ మేనేజర్. ఓ, కళ్ళ ముందే ఉంటావుగా, కలుస్తుంటానులే.